ఏదైనా సరే ముక్కుసూటిగా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే సినీ నిర్మాతల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఒకరు. ఆయన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్లో మాట్లాడే మాటలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కాంట్రవర్సీకి తెరలేపుతూ ఉంటాయి. సినిమాలను అగ్రెసివ్గా ప్రమోట్ చేసే వంశీ ఈసారి మ్యాడ్ స్క్వేర్ విషయంలో మాత్రం వెనకుండి అంతా నడిపిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం మూవీ టీంతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. వీటి తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ కెరీర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ మార్చ్ 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సితారా బ్యానర్లో 50వ సినిమా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరితో చేస్తారని నాగవంశీని హీరో సంగీత్ శోభన్ ప్రశ్నించాడు. దీనికి నాగవంశీ స్పందిస్తూ, పవన్ ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలి, కానీ సినిమా చేయాలని కోరుకోకూడదని సమాధానమిచ్చాడు. పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్లాలని కోరుకోవాలన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత త్వరగా 50వ సినిమా జరిగితే అది తారక్తోనే జరగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు.